సార్ సీరియల్స్ ముందు మీరు స్టార్ట్ అయిన సీరియల్స్ నుండి కదా ఈ మొగల్ రేకులు, చక్రవాకం అసల సూపర్ డూపర్ హిట్. ఇప్పటికి కూడా ఎవరు మర్చిపోరు ఆ అవును సీరియల్స్ ని. అవును అవును. ఎలా అనిపిస్తూ ఉంటుంది? అందులో మీరున్నారు, ఒక పర్టికులర్ మంచి రోల్ లో మీరున్నారు కదా, ఎలా అనిపించేది ఆ టైంలో బయటకు వెళ్ళినప్పుడు అందరూ గుర్తుపడుతుంటే? బాగుంటుంది, ఎవరో వచ్చి పొగుడుతుంటే ఎందుకు బాగుంటుంది, ఎవరికైనా అది బాగుంటుంది. అంటే మా అంత రీచ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా మా- సార్? ఇన్ని సంవత్సరాలు ఇంతమంది అది ఊహించింది. ఇంకోటి ఏంటంటే అటువంటి క్యారెక్టర్స్ ఇప్పుడు నేను మళ్ళీ నాకు దొరకవు కూడా. అవును. అన్ని 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 రకాల ఎమోషన్స్ ఉన్నాయి దానిలో. ఉమ్, చక్రవాకం అయితే జేమ్స్ గా చాలా అవును. దీనిగా ఉంది. సో అలాగే మొగల్ రేకులు, ఈ రెండు సీరియల్స్ నన్ను ఇప్పుడు ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికి పోయినా పల్లెటూరులో వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ జేమ్స్. జేమ్స్ అంటారు. వాళ్ళకి నా పేరు అసలు తెలియదు, జేమ్స్ అంటారు. సో ఆ గుర్తింపు చాలదా మనకు. ఎనీ కార్నర్ ఆఫ్ విలేజ్ మనం ఎక్కడ పోయినా అది ఆ విధంగా పిలుస్తున్నారంటే హ్యాపీ. ఏపీలో అయితే కంప్లీట్ గా సీరియల్స్ పరంగానే ఎక్కువ అవును, గుర్తుపెట్టేసుకున్నారు. రాజమండ్రి, అమలాపురం ఇవి మొత్తం బెల్ట్ మొత్తం కోస్టల్. సార్ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అలానే గుర్తుపెట్టుకుంటే ఆ హ్యాపీనెస్ అసలు వస్తుందా సార్ మాటల్లో చెప్పడానికి? అది మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం అంతే. ఆ విధంగా అభిమానించేవాళ్ళు వాళ్ళ ఇది. సో అంత దగ్గరకు తీసుకుపోయేలాగా సీరియల్ తీసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మంజునాయుడు గాని వాళ్ళ వల్లే మాకు ఇంత ఒక క్రెడిట్ దొరికింది. మీరు ప్రెసెంట్ అన్ని ఎక్కువ విలన్ రోల్సే చేస్తూ ఉన్నారు కదా, మీకు విలన్ రోల్స్ ఇంట్రెస్టా లేదంటే వచ్చే ఛాన్సెస్ విలన్స్ గా వస్తున్నాయా? యాక్టర్ గా అన్ని చేయాలనిపిస్తుందమ్మా. ఉమ్, నాకు ఇస్తే చేస్తాను. నేను ఇంతకు ముందు ఒక మూవీ చేశా, చిన్నది శ్రీరాముడి ఇంట్లో శ్రీకృష్ణుడు నేను అంటారు. చూసాను ఆ మూవీ. చూసారా? అది మీది చాలా స్మూత్ రోల్ ఉంటుంది, ఆ, ఫ్యామిలీ. సో మీరు చూశారు కదా, నన్ను విలన్ గా చేశారు, దానిలో చూశారు. సో ఏది అది పండించానా లేదా? పండించారు తప్పుగా. నాకైతే పర్సనల్ గా ఆ సినిమాలో కంప్లీట్ గా మీరే కనిపించారు. అంటే ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే మూవీ. నాకు తెలిసి అది రిమైనింగ్ యాక్టర్స్ అంత హీరో హీరోయిన్ కొంచెం పెద్దవాళ్ళు అంటే సూపర్ డూపర్ హిట్ సూపర్ అయి డూపర్ హిట్ ఉండేది అయ్యేది మూవీ. maybe కరెక్ట్, సినిమా. అవును. నేను అదే అన్నాను కూడా వాళ్ళతో. చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ. ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా చక్కగా, మా ఇంట్లో అయితే అందరం కూర్చొని కదలకుండా కూర్చొని చూసాం. క్యాజువల్ గా పెట్టాం సినిమా, ఇంకా కదలకుండా అలానే కూర్చున్నాం అనమాట మూవీ అయిపోయినంతసేపు. జనరల్ గా మా ఇంట్లో మూవీ అయిపోయిన తర్వాత పెద్ద డిస్కషన్ ఏమి ఉండదు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత మా నాన్న అమ్మ ఇద్దరు కూర్చొని దాని గురించి మాట్లాడుతూ కూర్చున్నారనమాట. అంత నచ్చింది. దాన్ని బట్టి ఏంటి నేను చేయగలరు. ఓకే. ఇచ్చేవాడు కావాలి. అదే నాకు వచ్చిన డౌట్ అదే, మీరు అంత మంచి రోల్ అంత బాగా పండించగలిగారు, కానీ ఎందుకు ఎక్కువ ఇదే చేస్తున్నారని చెప్పి డౌట్ వచ్చింది. ఇప్పుడు నాకు ఇచ్చే డైరెక్టర్స్ ఇప్పుడు కథలో వాళ్ళు ఇది ఓకే మధున్ అంటే విలన్ క్యారెక్టర్ గానే ఉంటారు. ఏమైనా సాఫ్ట్ క్యారెక్టర్ వాళ్ళు చెప్తే డెఫినెట్ గా నేను చేస్తాను. మేబీ రావచ్చు ఈ 2024 లో. ఓకే. ఎందుకంటే ఇంటర్వ్యూ అందరూ చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అవును. ఇప్పుడు 2 మూవీస్ రిలీజ్ ఉన్నాయి, చూద్దాం ఓకే. ఫ్యూచర్ సార్ ఎలా మీరు ఉంటుంది. మీరు పర్సనల్ గా జనరల్ గా ఫస్ట్ నుండి సీరియల్స్ దగ్గర నుండి విలన్ రోల్ ఎక్కువ ఉన్నాయి కదా, మీకు ఆ క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏ క్యారెక్టర్? శ్రీరాముడి ఇంట శ్రీకృష్ణుడు అంట. నేను చాలా ఎందుకంటే నాకు నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను. నాకు అది ఆ వాతావరణం బాగా నచ్చింది. ఈవెన్ మా సైకిల్ వేసుకుని తిరిగేవాడిని అక్కడ ఓకే. లొకేషన్ కి. ఎందుకంటే సైకిల్లో తిరిగేది, ఆ సైకిల్ నా దగ్గర పెట్టేశారు. నేను లొకేషన్ అక్కడి నుంచి నా హోటల్ దగ్గర నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉండేది. కార్ ఏమొద్దు, సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని. అంటే ఒక అలవాటు చూసా, కూతుర్ని అల్లుడిని కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుతూ వెళ్తూ ఉంటాను. సో అవన్నీ ప్రాక్టికల్ కొంచెం దీనిగా ఉంటుంది, నేచురల్ గా రావాలని చెప్పేసి ఆ విధంగా చేశాను.